హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవబోతున్నారు. హైదరాబాదులో భేటీ కాబోతున్నారు తెలంగాణ ముఖ్యమంత్రితో. హైదరాబాదులో ఉన్నటువంటి ఉమ్మడి ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ఆంధ్రప్రదేశ్ వాటాలకు సంబంధించినటువంటి అంశాన్ని తేల్చుకోవటానికి ఈ సమావేశం జరగబోతుంది. హైదరాబాదులో 9th 10th షెడ్యూల్లో విభజన చట్టంలో 9th 10th షెడ్యూల్లో హైదరాబాదులో ఉన్నటువంటి ఆస్తులు ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి వాటాలు, ఈ అంశం మీద తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరపాలి అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క నిర్ణయం. ఈ మేరకు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాశారు. మేము ఈ విభజన ఆస్తులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వంతో చర్చించడానికి మీరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాం, మీ దగ్గరకే వచ్చి చర్చలు జరుపుతాం అని హుందాగా చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి కూడా ఎలాగూ రెస్పాండ్ అవుతారు, ఎస్ రండి అని వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా అఫీషియల్గా అక్కడ నుంచి ప్రభుత్వం నుంచి చెప్తారు. బహుశా దాదాపుగా డేట్ కూడా ఫిక్స్ అయింది. 6వ తేదీన ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని ఈ అంశాల మీద విభజన సంబంధించినటువంటి ఆస్తులు, వ్యవహారాలు, ఈ పంపిణీకి సంబంధించినటువంటి అంశాల మీద మాట్లాడతారు అనేటువంటిది ఇప్పటికే ఉంది. వాస్తవంగా అయితే బహిరంగ లేఖ అయితే రాశారు, కానీ అంటే వాళ్ళ ముఖ్యమంత్రికి లేఖ రాసినట్టుగా విడుదల చేశారు. కానీ ఇది ఆల్రెడీ తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ముందే మాట్లాడుకున్న తర్వాత ఒక డేట్ ఫిక్స్ అయిన తర్వాత ఈ లేఖలు రిలీజ్ అనేటువంటిది ఉంటుంది. ఇది సర్వసాధారణంగా జరిగేటువంటి అంశమే. అయితే అసలు ఈ సమావేశం తర్వాత ఆంధ్రప్రదేశ్కు రావాల్సినటువంటి ఆ విభజన చట్టంలో ఉన్నటువంటి 9th 10th షెడ్యూల్ ఆస్తులకు సంబంధించినటువంటి వీటిల్లో ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుతుందా, తెలంగాణ ప్రభుత్వం స్పందిస్తుందా సానుకూలంగా అనేటువంటి దాని మీద ఈ వీడియోలో చర్చించేటువంటి ప్రయత్నం చేస్తాం. అదేమిటి, చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు కదా, రేవంత్ రెడ్డి కూడా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితులు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే. ఇంకా చంద్రబాబు నాయుడు వెళ్ళిన తర్వాత రేవంత్ రెడ్డి కాదంటారా, మనకు వచ్చేస్తే అని ఎవరన్నా అనుకుంటే అది పొరపాటే. రావు అని అంటే రావు అనేటువంటిది నా ఉద్దేశం కూడా కాదు, కానీ రాలేదు అనేటువంటి విషయాన్ని మాత్రం మనం గమనించాలి అనేటువంటిది. ఎప్పుడు రాలేదు? 10 ఏళ్ల నుంచి రాలేదు. ఈ రాష్ట్రం అటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయి 10 ఏళ్ళు పూర్తయింది. ఈ 10 ఏళ్లలో 9th 10th షెడ్యూల్లో 113 సంస్థలకు సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి ఆస్తులు సుమారుగా 1,10,000 కోట్ల రూపాయల ఆస్తులు ఇవి. 10 ఏళ్ల నుంచి రాలేదు. తీవ్రంగా నష్టపోయినటువంటి ఆంధ్రప్రదేశ్, తీవ్రంగా నష్టపోయింది ఆంధ్రప్రదేశే, తెలంగాణకి ఏం నష్టం లేదు. 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని, అది కూడా అయిపోయింది, ముగిసిపోయింది వ్యవహారం, తీవ్రమైన నష్టం జరిగింది. ఇప్పుడుకైనా వాటిని మనం సాధించుకోవాలి. అవి మనయే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినవి. వాటిని సాధించుకోలేకపోయాం. దీనికి బాధ్యులు ఎవరు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్తున్నాడు, మంచిదే, దానికి కాదంటలేదు. ఇదే చంద్రబాబు నాయుడు కూడా ఈ ఆస్తులు రాకపోవడానికి బాధ్యుడే. అదేవిధంగా ఇంతకుముందు 2019 నుంచి 24 వరకు ముఖ్యమంత్రిగా చేసిన జగన్మోహన్ రెడ్డి కూడా బాధ్యుడే. వీళ్ళిద్దరూ ఖచ్చితంగా బాధ్యులే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కనీసం గతంలో జరిగినటువంటి నష్టాలు తెలుసుకొని వెళ్ళి దాన్ని సెటరేట్ చేసుకుంటే మంచిదే, కాదనటం లేదు. కానీ 2014 నుంచి 19 వరకు అప్పుడు తెలుగుదేశం బీజేపీ ప్రభుత్వమే ఉంది ఆంధ్రప్రదేశ్లో. కేంద్రంలో బీజేపీ తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. విభజన చట్టంలో ఏం స్పష్టంగా పేర్కొనబడి ఉంది? తెలంగాణలో ఏదైతే రాష్ట్రం విడిపోయిన తర్వాత విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే వాటిని, అది తెలంగాణ రాష్ట్రంలో ఆస్తులు ఉంటాయి కాబట్టి పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణయే వాటిని పంచి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వాలి అని విభజన చట్టంలో పేర్కొన్నారు. మరి 10 ఏళ్ళు ఇచ్చారా? కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించాడు, ఆయన 9.5 ఏళ్ళు పరిపాలించాడు. ఒక 5 ఏళ్ళు ముందుకు వచ్చి ఆ తర్వాత ఇప్పుడు మొన్న ఎన్నికల్లో ఓడిపోయాడు, అది వేరే విషయం. ఇవ్వలేదు తెలంగాణ పెద్దన్న పాత్ర పోషించి తెలంగాణ ప్రభుత్వం. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం కానీ పెద్దన్న పాత్ర పోషించి ఇవ్వకపోతే, 5 ఏళ్లలో కానీ ఈ సమస్య పరిష్కారం కాకపోతే కేంద్రంలో ఉండేటువంటి ప్రభుత్వం స్పందించి వాటిని ఆంధ్రప్రదేశ్కి వచ్చేటువంటి విధంగా చేయాలి అనేటువంటిది విభజన చట్టంలో ఉంది. 5 ఏళ్ళు అయిపోయింది, ఇంకొక 5 ఏళ్ళు కూడా అయిపోయింది.
బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో ఈ 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఏంది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నాడు, ఇప్పుడు 3వసారి కూడా ప్రధానమంత్రి అయ్యాడు. మరి వాళ్ళు పెద్దన్న పాత్ర పోషించి ఇప్పించారా? ఇప్పించలేదు. కాబట్టి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వెళ్ళగానే ఏకాగిరి ఏదో జరిగిపోయింది అనుకోవడానికి లేదు. ఎందుకంటే 2014 నుంచి 19 వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు బీజేపీ ఉంది ఎక్కడ, జనసేన కూడా వాళ్ళకి మద్దతు ఇచ్చింది. ఆ రోజు రాలా. అదేమనంటే తెలుగుదేశం వాళ్ళు చెబుతారు ఆ రోజున కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు, కేసీఆర్ కను చంద్రబాబు నాయుడుకి రాజకీయపరమైనటువంటి సఖ్యత లేదు అనేటువంటి దాని మీద. ఇక్కడ సఖ్యతతో పని ఏంది? మనకు హక్కుగా రావాల్సినవి బీజేపీ మీద పోట్లాడి ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు ఏంటి మీ సంగతి తేల్చండి అని అప్పుడు మిత్రుడే కదా 2018 వరకు బీజేపీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇద్దరు కలిసి ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో ఇద్దరు కలిసి అడిగారా? ఏం కేసీఆర్ దయాదక్షిణాలు మేము ఇచ్చేదా ఏంటి? కేసీఆర్ సరిగ్గా సఖ్యత లేదు కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇవ్వలేదు అని అనుకోవడానికి అడగలేదు, నష్టపోయాం. ఎప్పుడో 2018 తర్వాత పోరాడారు బీజేపీ మీద, కేంద్ర ప్రభుత్వం మీద చంద్రబాబు నాయుడు. సరే అయిపోయినాయి. మరి 2019 అధికారంలోకి వచ్చినట్టే జగన్మోహన్ రెడ్డి ఏదో వరగబెట్టాడు, ఆంధ్రప్రదేశ్ ఇరగబెట్టాడు అని ఎవ్వడు అనుకోవాలి అవసరంలా. మరింత అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. వెళ్ళి కేసీఆర్ వీళ్ళందరూ రాజకీయంగా మిత్రులే, వెళ్ళి దావత్ చేసుకున్నాడు, వాటేసుకున్నాడు. వెళ్ళిపోయి హైదరాబాద్లో ఉన్న సెక్రటరేట్లో ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ భవనాలు మొత్తం ఎవడికి చెప్పా పెట్టుకొని రాసి ఇచ్చేసేసాడు కేసీఆర్కి. ఎవరితో మాట్లాడా? అధికారులు తీసుకొని వెళ్ళాడా? కేసీఆర్తో సంప్రదింపులప్పుడు ఏం లేదు, సమస్య పరిష్కారం అని వాళ్ళకి రాసి ఇచ్చేశాడు. 9th 10th షెడ్యూల్ ఆస్తులు ఏమీ పరిష్కారం అవ్వలేదు. అదేమనంటే కేసీఆర్కి వాళ్ళకి రాజకీయ బంధం ఉన్నట్టు రాజకీయంగా లబ్ధి పొందుకున్నట్టు ఒకరికొకరు సహకరించుకున్నారు. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డి గెలవడానికి, అక్కడ కేసీఆర్ గెలవడానికి అని పరస్పర ఇద్దరు ఓడిపోయారు. ఇప్పుడు అది వేరే విషయం. ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది కదా. ఈ అనుభవం ఏం చెప్తోంది? 2014 నుంచి 19 వరకు కానీ 19 నుంచి 24 వరకు అని అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళు వ్యవహరించడం వల్ల ఆంధ్రప్రదేశ్కి నష్టం జరిగింది అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు రాజకీయపరమైనటువంటి అంశాలు పక్కన పెట్టేసి తెలంగాణ ప్రభుత్వంతో సఖ్యత గీక్యతో మనకు అసలు అవసరం లేదండి. వెళ్ళి మాట్లాడటం అనేది ఇది 2 ప్రభుత్వాల మధ్య ఉండేటువంటి సఖ్యత పోట్లాట్లేని ఏముంటాయి వాళ్ళిద్దరి మధ్య మనకేమైనా పోట్లాట్లు ఏమైనా ఉంటాయా? మీ సఖ్యత ఉంటే అదనంగా వచ్చే వరగబెడుతుంది. ఎవరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళ ప్రయోజనాలను కాపాడుకునేటువంటి విధంగా ముఖ్యమంత్రులు వ్యవహరిస్తారు. తెలంగాణ ప్రయోజనాలకు అనుగుణంగా తెలంగాణ ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు, ఆంధ్ర ప్రయోజనాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వ్యవహరిస్తాడు. ఇలా సఖ్యతగా ఉంటే ఏమన్నా ఒకళ్ళు ఏమన్నా ఒకళ్ళకి రాష్ట్రాన్ని రాసిస్తారా? అది సాధ్యమే పని లేదు. ఉత్తమ మాటలు ఇవన్నీ. ఇప్పుడు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి మీ రాజకీయ ఎజెండాలు ఉంటాయో ఎడన ఎజెండాలు ఏముంటాయో మీ ఇష్టం వచ్చిన మాట్లాడుకోండి, కానీ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో న్యాయం జరిగేటువంటి విధంగా. ఎందుకు ఎడన ఎజెండాలన్నా ఇంకొక వీడియోలో చెప్తాను. చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ మీటింగ్ వెనక హిడెన్ ఎజెండా రాజకీయ ఎజెండా ఏంటి అనేటువంటిది కూడా నేను చెప్తాను. అందుకే కలుస్తున్నాడని మాత్రం నేను ఆపాదించను. ఖచ్చితంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి 9th 10th షెడ్యూల్ ఆస్తులు, రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలంగాణ నుంచి విద్యుత్ బకాయిలకు సంబంధించినటువంటి విషయం కానివ్వండి, అయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సాగునీటికి సంబంధించినటువంటి గోదావరి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి పంపిణీకి సంబంధించినటువంటి వ్యవహారాలు, ఇవన్నిటి విషయాల్లో 2 రాష్ట్ర ప్రభుత్వాలు మాట్లాడుకోవాలి. ఎవరు హక్కుగా రావాల్సిన వాళ్ళు సాధించుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇది మరి చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వంతో ఆ విధంగా పోరాడమని ఎవ్వరూ చెప్పటం లేదు. పోట్లాడొద్దు, పోరాడొద్దు అయ్యా, కానీ సఖ్యతతో ఉండే మీరు సాధించండి. హక్కుగా రావాల్సినటువంటి వదిలిపెట్టొద్దు. చంద్రబాబు నాయుడు వదిలిపెట్టాడు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి కూడా వదిలిపెట్టాడు. కాబట్టే ఇప్పుడు వదిలిపెట్టకుండా తీసుకురండి అని చెబుతున్నాం. 10 ఏళ్ళు అయిపోయింది, నష్టపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఈ భేటీ తర్వాత ఆంధ్రప్రదేశ్కి న్యాయం జరుగుద్ది. మన హక్కుగా రావాల్సిన 9th 10th షెడ్యూల్ ఆస్తులు వస్తాయని ఆశిద్దాం.